నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు శంకర్పల్లి ఏరియాకి రావడం జరిగింది. శంకర్పల్లి ఏరియాలో 45 ఎకర్స్ HMDA రేరా సర్టిఫైడ్ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అనేది ప్రజెంట్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అనేది మన దగ్గర మణికంఠ గారు ఉన్నారు, వారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికంటే బిఫోర్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్ తో మీ ముందుకు రావడానికి మోటివేషన్ గా ఉంటుంది. ఈ వీడియో అయితే కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. డైరెక్ట్గా స్క్రీన్ పైన మణికంఠ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి శంకర్పల్లి లొకేషన్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి ప్రాజెక్ట్ అయితే విజిట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి సౌత్ ప్రైడ్ రియాలిటీ ప్రజెంట్ చేస్తున్నటువంటి శాంచురీ కౌంటీ అనే ప్రాజెక్ట్ అండి. టోటల్గా 45 ఎకర్స్లో ఉంటుంది. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మన వ్యూవర్స్కి నేను ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ శంకర్పల్లి దగ్గరలో అని చెప్పడం జరిగింది. అవును సార్. 45 ఎకర్స్ అని కూడా చెప్పడం జరిగింది. అవును సార్. ఒక్కసారి మీరు ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ ఏ విధంగా ఇస్తున్నారు మీరు అన్న విషయం చెప్పండి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి నియర్ బై లొకేషన్ హైలైట్స్ గురించి 1 by 1 క్లియర్గా మీరు చెప్పండి మన వ్యూవర్స్కి. మనది ఏంటంటే సార్ సౌత్ ప్రైడ్ శాంచురీ ప్రాజెక్ట్ సార్ ఇది. ఓకే. మనకి శంకర్పల్లి నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకే. 45 ఎకర్స్ HMD అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ సార్ ఇది. ఓకే. మనము ఇంటర్నల్ రోడ్స్ ఏమేమి ఇస్తున్నామంటే CC రోడ్స్ ఇస్తున్నాం సార్. ఓకే. 60 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్, వెంచర్ మొత్తం అంతా మనం CC రోడ్స్ డెవలప్మెంట్ చేసి ఇస్తున్నాం. ఓకే సార్. ఇక్కడ వచ్చేసి అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏ విధంగా మీరు డెవలప్ చేస్తున్నారో చెప్పండి. ఈచ్ ప్లాట్కి మనము వాటర్ కనెక్షన్ ఇస్తున్నాం సార్, పవర్ కనెక్షన్ ఇస్తున్నాము, డ్రైనేజ్ కనెక్షన్ ఇస్తున్నాము, వాటర్ రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఇస్తున్నాం సార్. ఓకే సార్. ఇక్కడ వచ్చేసి మన వెంచర్లో ఎన్ని గజాల ఫ్లాట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్న విషయం చెప్పండి. స్టార్టింగ్ వచ్చేసి 202 స్క్వేర్ యార్డ్స్ సార్. స్టార్టింగ్ 202 నుంచి 750 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకు అవైలబిలిటీ ఉన్నాయి సార్. ఓకే సార్. ఓకే. 202 గజాల నుంచి 750 గజాల వరకు ఉన్నాయి. ఓకే. ఇప్పటివరకు అయితే మీరు వెంచర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అయితే చెప్పడం జరిగింది. దాంతోపాటు మీరు ఇక్కడ ఎమ్యూనిటీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే క్లబ్ హౌస్ ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నారా? దాంతోపాటు వచ్చేసి ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియాకి సంబంధించినటువంటివి ఇంకా ఇతరతర ఎమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి మన వ్యూవర్స్కి చెప్పండి. 25,000 SFT తోటి క్లబ్ హౌస్ కూడా మనం ప్రపోజల్ ఉంది, కన్స్ట్రక్షన్ ఉంది సార్. కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము. ఫస్ట్ ప్రపోజల్ క్లబ్ హౌస్. ఓకే. క్లబ్ హౌస్ మీకు అందులో రెస్టారెంట్ వస్తుంది, ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, ఆల్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకోటి వచ్చేసి చిల్డ్రన్ పార్క్స్ కూడా మనం 3-4 ఇస్తున్నాం సార్. పార్క్ కూడా మంచి డెవలప్మెంట్ చేసి అవెన్యూ ప్లాంటేషన్ చేసి. ఓకే సార్. ఇక్కడ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే నియర్ బై ఈ శంకర్పల్లి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కావాలన్నటువంటి కారణాలు అంటే ఇది వచ్చేసి మనము నియోపోలిస్ నుంచి 30 minutes డ్రైవ్ డిస్టెన్స్ అని చెప్పాం కదా. ఒకసారి ఇక్కడ నుంచి నియర్ బై ఉన్నటువంటి అదర్ లొకేషన్ హైలైట్స్ అంటే స్కూల్స్ గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ రానున్న 1 year 2 yearsలో ఏ విధంగా రిటర్న్స్ వస్తాయన్న విషయం క్లియర్గా చెప్పండి. మనకి ఇక్కడ శంకర్పల్లి ఏరియాకి వచ్చేసి మనం నియోపోలిస్ చాలా దగ్గరలోనే ఉంటుంది సార్. నియోపోలిస్ జస్ట్ మనకు వచ్చేసి 25 kilometers లోనే ఉంటుంది నియోపోలిస్. ఓకే. మోకిలా వచ్చేసి శంకర్పల్లి నుంచి మోకిలా 5 kilometers మీకు తెలిసిందే విషయం. ఇంకోటి మనకి శంకర్పల్లి ఇక్కడ వరకు లాస్ట్ వరకు శంకర్పల్లి వరకు మనకి విలాస్ కన్స్ట్రక్షన్సే నడుస్తూనే ఉంటాయి శంకర్పల్లి ఎండింగ్ వరకు. ఓకే సార్. ఇప్పటి వరకు వచ్చేసి మీరు ఈ శంకర్పల్లికి సంబంధించినటువంటి లొకేషన్ హైలైట్స్ గురించి చెప్పడం జరిగింది. నియర్ బై చూసుకుంటే చాలా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ హైరేజ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకైతే తొందరలోనే రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది సార్. దాంతోపాటు మన సౌత్ ప్రైడ్ రియాలిటీ గురించి 2 మాటలు మన వ్యూవర్స్కి చెప్తే కంపెనీ యొక్క డీటెయిల్స్ కూడా వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సౌత్ ప్రైడ్ శాంచురీ వచ్చేసి 10 years నుంచి ఉంది సార్ మన మార్కెట్లో. ఓకే. ఇంతకు ముందు చాలా ప్రాజెక్టులు కూడా చేశాము. మనం ఇష్నాపూర్ దగ్గర ఒక 38 acres ప్రాజెక్ట్ చేశాము, మేతప్ కనూర్ దగ్గర ఒక 20 acres చేశాము. ఇంకా అప్కమింగ్ కూడా ఇంకా 100s వెళ్ళేటట్టు ఉన్నాం సార్ మనము. ఓకే. 100 acres, 200 acres, 300 acres కూడా ప్లానింగ్ లో ఉన్నారు. అంటే బిగ్ ప్రాజెక్ట్స్ అంటే చిన్న ప్రాజెక్ట్ చేయడం వల్ల కొంతమందికి అందిస్తున్నారు. సో పెద్ద ప్రాజెక్ట్ చేస్తే ఒకే దగ్గర ఒక కమ్యూనిటీ లాగా ఎక్కువ మంది కస్టమర్స్ కి మీరు అందించే విధంగా ముందుకెళ్తున్నారు. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇంకొకటి ఏంటంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి మీరు ఈ సౌత్ ప్రైడ్ రియాలిటీలో ఎన్ని ఇయర్స్ గా మీరు ఉన్నారు? మీరు సౌత్ ప్రైడ్ రియాలిటీలో నేను సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ అండి. 9 years నుంచి మేము సౌత్ ప్రైడ్ లోనే ఉంటున్నాము. ఓకే. వెరీ గుడ్ సార్. అది కూడా ఒక మంచి విషయం సార్. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే సార్ మీరు వచ్చేటప్పుడు చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి ముంబై హైవే కూడా కనెక్ట్ అవుతుందని చెప్పారు. రెండోది వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒకటి గేటెడ్ కమ్యూనిటీగా రాబోతుంది ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అని చెప్పారు కదా, ఒకసారి దాని గురించి మన వ్యూవర్స్ కి చెప్పండి. మన సైట్ ఆపోజిట్ లోనే అండి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ మనకి 650 acres లో వస్తుందండి. అప్కమింగ్ ప్రాజెక్ట్ అది. అది పెద్ద బిల్డర్స్ అన్నమాట. ప్రపోజల్ లో ఉంది, ఆల్రెడీ తీసేసుకున్నారు 650 acres. అది ఇంకొక మేబీ ఒక 2-3 years లో
స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంది. ఓకే, ఒక్కసారి అలాంటి బిగ్ బిల్డర్స్ వచ్చారంటే అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రూపురేఖలు మారిపోతాయి సార్. అక్కడ ముందు గ్రహించి కొన్న వాళ్ళకైతే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా ఉంది సార్. మనకి ఏంటంటే మన సైట్ ఆపోజిట్లోనే మనకి 100 feet రోడ్డు మనకి పెద్దపూర్ వరకు కలిసేది ఉంది సార్. పెద్దపూర్ వరకు ఉంది. ఓకే, ఇది ప్రపోజల్ 100 feet రోడ్ అవుతుంది. ఓకే ఓకే సార్. అంటే ఇటువైపు చూసుకుంటే శంకర్పల్లి ఉంటుంది, ఇటువైపు వెళ్తే ముంబై హైవే ఉంటుంది. అవును. ఓకే, వెరీ గుడ్ సార్. మనకి కంది హైవే వచ్చేసి మనకి 1.5 kilometer ఉంటుంది సార్ సైట్ లో నుంచి. ఓకే, అంటే ఎటైనా ఉడక నేను వచ్చేటప్పుడు చూసాను సార్. ఇది ఏదైతే మీరు అన్నారో కంది హైవే అని చెప్పారు కదా, కంది హైవేకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. మనం ట్రాన్స్పోర్టేషన్ ప్రకారం అయితే ఈజీగా ఉంది సార్. ఎందుకంటే మనం ఏదైతే 60 feet రోడ్ ఉందని చెప్తున్నారో ఇది ప్రపోజ్ 100 feet రోడ్ కాబట్టేసి ఒక్కసారి 100 feet రోడ్గా వచ్చిందంటే ఇక్కడ ఇంకా వెహికల్ మూవ్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ ఇంకా డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఫర్ స్క్వేర్ యార్డ్కి ఎంత రేట్ కోడ్ చేస్తున్నారు అనే విషయం కూడా మన వ్యూవర్స్కి చెప్పండి. మనం వచ్చేసి రీజనబుల్ ప్రైజే పెట్టామండి. ఓకే, ఎందుకంటే కస్టమర్లు మన దగ్గరకు వచ్చి కొనుక్కొని తర్వాత వాళ్ళు మంచి అప్రిషియేషన్ కావాలనే ఉద్దేశంతో మనం 27,000 per square yard పెట్టాం సార్. ఓకే, 27,000 అని చెప్పారు కదా సార్. ఇక్కడ వచ్చేసి మీరు ఈ వర్క్లన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 27,000 పెంచే అవకాశం ఉందా చెప్పండి. ఇప్పుడు 27,000 పెట్టాం సార్. ఓకే, ఇక వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రేట్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే మీరు బుక్ చేసుకుంటే మీకు ఇదే రేట్ లో మనకు వస్తుంది. మంచి బెనిఫిట్ అయితే పొందగలుగుతాం. ఇక్కడ బ్యాంక్ లోన్ గురించి ఏమైనా ఉంటే చెప్పండి మన వ్యూవర్స్. మనకి బ్యాంక్ లోన్ కూడా 50% బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది సార్. ఓకే, 50% బ్యాంక్ లోన్. 50% బ్యాంక్ లోన్ కూడా. ఓకే, చూస్తున్నారు అండి. ఎవరైతే శంకర్పల్లి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ వెంచర్ అయితే ఒకసారి విజిట్ చేయండి. టోటల్ గా 45 acres లో ఉంటుంది. ఇక్కడ 202 గజాల నుంచి 750 గజాల వరకు అన్ని ఫేసింగ్లలో ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ వెంచర్లో ఉన్న వర్క్లు అనేది కంప్లీట్ అయిందంటే రేట్ కూడా పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సౌత్ ప్రైడ్ రియల్టర్స్ వారు వచ్చేసి మార్కెట్లో చాలా రోజులుగా ఉన్నారండి. మంచి ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఇది ప్రెస్టీజియస్గా డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్. ఇది 45 acres ఉంటుంది. ఇక్కడ రేట్ వచ్చేసి కేవలం 27,000 మాత్రమే పర్ స్క్వేర్ యార్డ్కి కోడ్ చేస్తున్నారు. సో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి వెంచర్లో మీ యొక్క ప్లాట్ అನ್ನು సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.